నాకు పరమానందంగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే. ఇంకో పక్క బాధగా ఉంది, నిజం చెప్తున్నా. ఎందుకంటే ఎంతమంది ఊర్లో ఉన్నారు, ఎంతమంది అయినా వచ్చేది. ఇటువంటి జరిగినప్పుడు సభలో సైన్యం వచ్చినట్టు రావాలి. యుద్ధం చేసేది సులభం, ఇక్కడ యుద్ధం చేసేది చాలా కష్టం. అవునా? దీన్ని మనం సాధించడం చాలా కష్టం. ప్రతి ఒక్కరూ సైనికుడు కావాలి. ఇంకోటేమంటే ఇది ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మీరందరూ నన్ను పిలిస్తే మీ ప్రతి ఊరికి ప్రతి ఇంటికి వచ్చి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను సనాతనం చాలా 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 విలువైనటువంటిది. మనం ఎవరు పాటించడం లేదు, దాన్ని చెబుతున్నాం కానీ పాటించడం లేదు. సనాతనం అంటే ఏం తెలుసా? శాశ్వతమైనటువంటిది. ఏమేమి శాశ్వతమైనటువంటి ఈ యొక్క దీంట్లో శాశ్వతమైనటువంటి ఏమి? శాస్త్రం శాశ్వతం, భగవంతుడు శాశ్వతం, శరీరం అశాశ్వతం, శరీరంలో ఉన్నటువంటి ఆత్మ శాశ్వతం. శాశ్వతమైనటువంటివి చాలా ఉన్నాయి. గోలోకం శాశ్వతం, వైకుంఠం శాశ్వతం, ఆత్మ శాశ్వతం, శరీరం అశాశ్వతం. అశాశ్వతమైనవి ఉన్నాయి, శాశ్వతమైనవి ఉన్నాయి. సనాతనమని శాశ్వతమైనటువంటివి అంటారు. ఈ సనాతనం కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగాలలో ఎప్పుడు సనాతనమే ఉండేది. ఈ కలియుగం వచ్చినప్పటికీ సనాతనం పోయింది. కానీ కలియుగం ఇంకా తొలిపాదమే, ఫస్ట్ స్టార్టింగ్ అయింది. 4,32,000 సంవత్సరాలు లేదు, కానీ 5,000 సంవత్సరాలు అయింది. ఇప్పటికే తబ్బిబ్బైపోతున్నాం మనం. ఇంకా ముందేమవుతుందో తెలుసా మీకు? కొంతకాలం నుండి మనం వెళ్ళిపోతాం. బట్టి మన వెనకాల వచ్చే పిల్లలు మనం బాగుపడిన అవసరం లేదా? దాన్ని మనం కేర్ తీసుకుంటున్నామా? యశాస్త్ర విధిముత్యా వర్తతే కామకారత నస సిద్ధి నవాప్నోతి నసుఖం నపరాంగతి. మనశ్శాంతి కావాలన్నా, ఆనందంగా ఉండాలన్నా, సంతోషంగా ఉండాలన్నా, కుటుంబాలు బాగుండాలన్నా, దేశం బాగుండాలన్నా, పల్లెటూరు బాగుండాలన్నా, మన కుటుంబం బాగుండాలన్నా భగవంతుడిచ్చిన సందేశాన్ని మనం స్వీకరించాలి. వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడని అందరికీ తెలుసు, కానీ మాట్లాడే దేవుడు ఉన్నాడు తెలుసా మీకు? ఒకరు చెప్పండి చూద్దాం. 500 సంవత్సరాల ముందు ఒక మాట్లాడే దేవుడు వచ్చిపోయాడు. ఎవరు? ఆయన పేరు తెలుసా మీకు? ఒక్కరు చెప్పండి చూద్దాం. ఎక్కడున్నాడు చెప్పండి? కాదు, చెప్పండి చూద్దాం. చైతన్య మహాప్రభు సాక్షాత్ దేవుడే, శ్రీకృష్ణ పరమాత్ముడే. బెంగాల్ కలకత్తా దగ్గరలో ఒక 90 కిలోమీటర్లో దాదాపుగా 2,000 మందిరాలు ఉన్నాయి అక్కడ మాయాపూర్ అనింది. మీరు నెట్లో కొడితే వస్తుంది మీకు. 2,000 కోట్లతో టెంపుల్ కట్టారు అక్కడ. దగ్గరలో ఓపెన్ అవుతుంది. నా ఫోన్ నెంబర్ తీసుకొని నాతో కనెక్షన్ నుండి మీకు పిలుచుకెళ్తాం. మంచి టెంపుల్ ఇది, 2,000 కోట్లతో దగ్గరలో ఓపెన్ అవుతుంది. అది కృష్ణా టెంపుల్, ఇస్కాన్ టెంపుల్. ఇది ప్రపంచంలోనే అంత పెద్ద టెంపుల్ లేదు. ఒక్కడే 1,000 కోట్లు ఇచ్చాడు. ఒక్కడే 1,000 కోట్లు ఇచ్చాడు. ఫోర్డ్ కంపెనీ కారు ఓనరు 1,000 కోట్లు ఇచ్చాడు. ఇంకా ఇస్తానంటే ప్రపంచంలో వద్దన్నారు. నీకైనా పుణ్యం మాకొద్దా? నీకేనా? మాకొద్దని. అంబరీష్ అనేసి ఆయన పేరు. అందరూ మారుతున్నారు చూడండి. ప్రతి ఒక్కడు భాగవతాన్ని చదవండి, భగవద్గీత చదవండి, మీలో మార్పు వస్తుంది. భగవంతుడు ఇచ్చిన సందేశం అంది. మనం చదువుకునే మనకి గతి పట్టింది. మనం ఎవరు చదువుతారా చెప్పండి భగవద్గీత? ఒకప్పుడు మహాత్మా గాంధీ చేతిలో పట్టుకోండి. మహాత్మా గాంధీ, అవునా? ఆయన స్వతంత్రాన్ని తెచ్చే శక్తి, వృద్ధుడు, నడవలేని వాడు, పక్కన అమ్మాయిలపై చేసుకొని నడిచేవాడు. ఆయనకి స్వతంత్రాన్ని తెచ్చే శక్తి ఏముంది? ఎంతమంది ప్రపంచాని కోసం స్వతంత్రం కోసం కష్టపడ్డారు వాళ్ళు. బట్ ఆయన ఏం చేశాడు? మెల్లిగా తెచ్చాడు, మెల్లిగా మాట్లాడాడు. ఈ చెంప కొట్టమన్నాడు. అటువంటి వాడు స్వతంత్రాన్ని తెచ్చాడు. ఆయనకు ఆ శక్తి ఎవరు తెలిసిన? ఒకసారి జైల్లో వేస్తే మహాత్మా గాంధీని ఆయన గుడ్డలంతా ఇప్పేస్తామన్నారు. ఇప్పేయండి, నేను వద్దన్నా, కానీ ఈ బుక్ మాకు నాకు ఎందుకు అంటే నేను చదువుతాను, నాకు అది ధైర్యాన్ని ఇస్తుంది.